యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి, వెంటనే చనిపోతారు అని చెప్తూ ఉంటారు. మన రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ చాలా ఇష్యూస్ మనం చూసే ఉంటాము. మరి గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు రోజు టాబ్లెట్ యూజ్ చేయాల్సిందేనా? ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జనరల్ ఫిజిషియన్ శివరామకృష్ణ గారు ఫ్రమ్ విరించి హాస్పిటల్ వారితో ఉన్నాము. ఈ విషయం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు ఏంటంటే పొరగడుపుతో ఫాస్టింగ్తో కూడా తేన్పులు వస్తూ ఉంటాయి, ఏం తిన్నా అరగట్లేదు. దీనికోసమే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు. ఒక్కరోజు ట్యాబ్లెట్ వేయకపోయినా కానీ వాళ్ళకి డే అంతా కూడా చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా వితౌట్ ట్యాబ్లెట్? అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి? అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మామూలుగా వచ్చి మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని కూడా అసిడిటీ అంటాం. అసిడిటీ, డిస్పెప్టిక్ డిజార్డర్స్ అంటాం. ఓకే. సో అసిడిటీ అనేది బాడీలో మన స్టమక్లో స్వతహా ఉండేది యాసిడ్. మనం తిన్న తిండి అరగడానికి కావాల్సింది యాసిడ్. సో మనం తిరగానే ఏదైతే యాసిడ్ ఉంటుందో అది ఫుడ్తో కలిసిపోయి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి అరగడానికి ఈజీగా హెల్ప్ చేస్తుంది. అయితే ఫుడ్ లేట్ అయిపోయింది అనుకోండి తినడం, ఇప్పుడు మార్నింగ్ లేస్తాము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి మధ్యాహ్నం ఎప్పుడు తింటాం డైరెక్ట్గా, ఈ యాసిడిటీ అనేది పెరుగుతుంటుంది, యాసిడ్ కంటెంట్ పెరుగుతుంటుంది. ఫుడ్ వస్తుంది కదా అని ఎక్స్పెక్టేషన్స్తోని యాసిడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అది ఒక టైం వరకు యాసిడ్ అనేది స్టమక్ భరించగలుగుతుంది. అది ప్రొలాంగ్ ఫాస్టింగ్ అయింది అనుకోండి, క్రమక్రమంగా యాసిడ్ అనేది స్టమక్ పొరలను తినేస్తుంటుంది. సో అక్కడ వాపు రావడము, ఇన్ఫ్లమేషన్ అంటాము, లేకపోతే అల్సర్స్ ఫామ్ అవ్వడము, ఇలాంటివి ఫామ్ అవుతాయి. సో దానివల్లనే పెయిన్, అరక్కపోవడం, తిన్న తర్వాత వెంటనే ఎక్కి రావడం. యాసిడ్ అనేది మిక్స్ అవుతుంది కదా, యాసిడ్ కంటెంట్ మోతాదు ఎక్కువ ఉంది ఫుడ్ కంటే, అది బయటకు రిఫ్లెక్స్ వస్తుంటుంది, మండుతుంది అంతా ఫుడ్ పైప్ అంతా. సో ఇవన్నీ కారణం, వీటికి కారణం యాసిడిటీ అంటాం. సో యాసిడ్ని సప్రెస్ చేయడానికి మందులు, అనేక రకాల మందులు ఉన్నాయి, డిఫరెంట్. సో అది ఒక్కోసారి డిపెండెంట్ కూడా కావచ్చు పేషెంట్. ఎట్లా అంటే అది వేసుకోకపోతే ఇంకా తప్పనిసరిగా వస్తుంది అనేది, అది ఆ టైప్లో అలవాటు అవ్వచ్చు. అయితే దీన్ని రాకుండా చేసుకోవాలంటే, యాసిడిటీ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, యాసిడిటీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్తాం. లేని వాళ్ళు తీసుకోవాలంటే, ఇప్పుడు మనకు యాసిడిటీ లేదు కానీ మనం ఎక్కువగా స్పైసీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎంటీ స్టమక్తోనే ఉండి చాలాసేపు ఉండి వెంటనే స్పైసీ ఫుడ్ తినడం, ఎక్కువ మోతాదులో స్పైసీ ఫుడ్ తినడం చేస్తే ఇది రావచ్చు. ప్లస్ రెగ్యులర్గా స్పైసీ ఫుడ్ తినడం, స్పైసీ ఫుడ్ తినొచ్చు కాకపోతే కొంచెం తినాలి. తిన్న తర్వాత కంపల్సరీ దాన్ని న్యూట్రలైజ్ చేసేది పప్పు, చారో, మళ్ళీ పులుపు వస్తువులు కూడా అసిడిటీ పెంచుతాయి. సో స్పైసీ ఫుడ్ ప్లస్ పులుపు వస్తువులు అనే కాంబినేషన్ డేంజరస్ కాంబినేషన్. ఇవే తిన్నారనుకోండి డైలీ, ఖచ్చితంగా అసిడిటీ వస్తుంది, దాన్ని అసిడిటీ పెరిగిపోతుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో ఇది కాకుండా ఏం చేయాలంటే దాని న్యూట్రలైజింగ్ థింగ్స్, పల్చర్గా ఉండే పప్పన్నం, కారం లేకుండా ఉండే పప్పన్నం తినడము, పెరుగు చాలా ఇంపార్టెంట్. పెరుగు, మజ్జిగ ఇవి ఎక్కువ యూజ్ చేస్తే మనకు వీలైనంత వరకు అసిడిటీ పెరగదు. పెరుగు చాలామంది అవాయిడ్ చేస్తారు, తినరు. సో మనం అసిడిటీ, అల్సర్స్ ఉన్న వాళ్ళని అడిగితే పెరుగు తినమండి, మాకు పెరుగు అలవాట్లేదు అంటారు. సో వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. పెరుగు, మజ్జిగ బాగా తీసుకోవాలి, తీసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఉన్న వాళ్ళు కూడా సేమ్, పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ప్లస్ ఆల్రెడీ అసిడిటీ ఉన్న వాళ్ళు వెంటనే తినగానే పడుకోకూడదు, రిఫ్లెక్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో తిన్న తర్వాత అట్లీస్ట్ 1 hour 1.5 hour కూర్చోవాలి, లేకపోతే ఏదైనా పని చేసుకోవాలి నైట్లో ఎస్పెషలీ. తినగానే పడుకోకూడదు. ప్లస్ వాళ్ళు అవాయిడ్ చేసిన ఫుడ్స్ చెప్పాను ఆల్రెడీ, స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ తక్కువ తీసుకోవాలి. పులుపు వస్తువులు, పుల్లగా ఉండే ఫ్రూట్స్ కూడా డేంజరసే. సో కాబట్టి వాటిని తగ్గించి పెరుగు, మజ్జిగ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అది కాకుండా కంపల్సరీ మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది, మందులు లేకపోతే నాకు అసిడిటీ తగ్గదు అని అంటే కొన్ని రకాల మందులు కొన్ని టెంపరీ డేస్ వరకే యూజ్ చేయగలుగుతాం. ఇంకొన్ని రకాల మందులు ఉంటాయి, వాటిని లాంగ్ టర్మ్ కూడా వాడచ్చు. కొన్ని సిరప్స్ కూడా ఉన్నాయి యాసిడిటీ తగ్గించడానికి, తినే ముందు వాడాల్సిన సిరప్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవి తీసుకోవచ్చు, అవి తీసుకుంటే యాసిడిటీ న్యూట్రల్ అయిపోతుంది. ఓకే. జనరల్గా షుగర్ పేషెంట్స్ చాలా ఇప్పుడు పర్ డేకి ఒక 15 ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, షుగర్ అని, బీపీ అని, ఇంకేమో అని చెప్పి సర్జరీస్ జరిగిన వాళ్ళు. అప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి గ్యాస్ ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలని చెప్తుంటారు. అసలు ఇది నిజమేనా? మనకు బాడీలో కొన్ని రకాల మందులు వాడితే అసిడిటీ ఎక్కువ డెవలప్ అవుతుంది, లైక్ పెయిన్ కిల్లర్స్. ఓకే. ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్ ఎప్పుడు రాసినా కానీ అసిడిటీ రాకుండా ఉండడానికి మందులు రాస్తాం మేము. సో పెయిన్ కిల్లర్ వాడితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ మల్టిపుల్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ కానీ మల్టిపుల్ మెడికేషన్స్ వాడినా కానీ అక్కడ కొంచెం వాప్ అనేది వస్తుంది పొరలు. సో కాబట్టి అది తగ్గించడానికి కూడా అసిడిటీకి రాస్తాం కామన్గా, మల్టిపుల్ మెడికేషన్స్ ఉన్నా కానీ. సో అది వాడడం ఓకే, కానీ ఏ టైప్ ఆఫ్ మందు వాడుతున్నారు, ఎంత డోస్లో వాడుతున్నారు,
ఎంతవరకు వాడాలి, ఇప్పుడు ఎక్కువ మందులు ఉన్నాయి కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వాడాలి అంటే ఆ సేఫ్టీ చూసుకొని పెట్టాలి మందులు. ఓకే. కొన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్ కాదు కానీ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, బోన్స్ కరిగిపోవడము లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి రావచ్చు. సో అది జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. అంటే హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా గ్యాస్ అటాక్ అయిపోయింది చనిపోయారని చెప్తూ ఉంటారు. నిజంగా గ్యాస్ వల్లే చనిపోతున్నారు లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉంటాయి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, అసిడిటీ అంటారు కదా, అసిడిటీ పెయిన్ హార్ట్ అటాక్ పెయిన్ ఒక్కోసారి సిమిలర్ మ్యాచ్ అవ్వచ్చు కొన్ని కండిషన్స్లో. అయితే మనకు హార్ట్ అటాక్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే టిపికల్గా ఏదో హార్ట్ అటాక్ అంటే ఇక్కడే సెంటర్లోనే వస్తుంది, లెఫ్ట్ ఆర్మ్ మాత్రమే లాగేస్తుంది అని అపోహలో ఉంటారు. సార్ నాకు లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది, ఇక్కడ కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అని వచ్చేస్తారు. అది ఎసిడిటీ వల్ల కావచ్చు, హార్ట్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అయితే ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుంది, డిస్కంఫర్ట్ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, ఆయాసం రావచ్చు ఒకసారి, లేకపోతే ఈ పెయిన్ ఇక్కడే కాకుండా బొడ్డు వరకు, బొడ్డు నుంచి చిన్ వరకు ఇక్కడ ఏ పెయిన్ వచ్చినా కానీ అది హార్ట్ సంబంధించిన పెయిన్ కావచ్చు. సో ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు అంటే తనకి బీపీ షుగర్ అట్లాంటి జబ్బులు ఉన్నాయంటే హార్ట్ సంబంధించిన పెయినా కాదా అని రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఈసీజీ కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, అవి చేస్తేనే రూల్ అవుట్ అవుతుంది హార్ట్ సంబంధించిన నొప్పి కాదని. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 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 కడుపు దగ్గర పెయిన్ వచ్చినా కానీ అది ఎసిడిటీ పెయిన్ అని చెప్పేసి ఎసిడిటీ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, అలానే ఉంటారు. తగ్గట్లేదు అని చెప్తే ఇంకోటి వేసుకుంటారు, ఏదో జీరా వాటర్ తాగుతారు, మజ్జిగ తాగుతారు, అన్నీ చేస్తారు, అయినా తగ్గదు. అప్పుడు లేట్గా వస్తారు డాక్టర్ దగ్గరికి. అలా వచ్చి కొలాప్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు క్లినిక్స్లో, హార్ట్ అటాక్ వచ్చి. సో అలా లేట్ చేయకుండా మనం టాబ్లెట్ వేసుకున్నా కానీ వెంటనే తగ్గట్లేదు అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అసిడిటీ అనుకోండి, దట్ ఈస్ నాట్ లీతల్. అసిడిటీ వల్ల చనిపోరు మనిషి, అల్సర్ వల్ల కూడా చనిపోరు మనిషి, వెంటనే చనిపోరు. కానీ హార్ట్ అటాక్ వచ్చిందంటే మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది హార్ట్ సంబంధించిన నొప్పా కాదా అనేది మనం రూల్ చేసుకోవాలి. ఓకే. ఈ పుల్లటి త్రేన్పులు రావడం, ఈ ఛాతీ మధ్యలో మంటగా అనిపించడం, బ్యాక్ పెయిన్స్ రావడం, ఇవి కూడా గ్యాస్ సిమ్టమ్స్? గ్యాస్ సిమ్టమ్స్ మోస్ట్లీ గ్యాస్ సిమ్టమ్సే. ఈ పుల్లగా తేన్పులు రావడం ఇదంతా డిస్పెప్టివ్ సిమ్టమ్స్ అంటారు. మనకు అసిడిటీ ఎక్కువ ఉన్నా, కడుపులో వాపు వచ్చినా, కడుపులో అల్సర్స్ ఉన్నా, జిఏఆర్ అంటారు. ఓసారి పొట్ట ఉంటుంది, స్టమక్ ఉంటుంది కదా, అది జారిపోయి ఛాతీలోకి వస్తుంది, హైడస్ హెర్నియా అంటారు. సో అట్లాంటి వాటిల్లో రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. తినగానే పడుకున్నా కానీ లేకపోతే తిన్న తర్వాత ఒక 2 hours తర్వాత పడుకున్నా కానీ స్టమక్లో ఏదైతే మిగిలిపోయిందో ఉంటుందో ఫుడ్ మిక్స్ అయినది లిక్విడ్, అది బయటికి ఎక్కువ వస్తుంటుంది, పుల్లగా తేన్పులు వస్తుంటాయి. సో అది కామన్గా అసిడిటీ సిమ్టమే. అయితే ఓసారి హార్ట్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ సిమ్టమ్స్ కాంబినేషన్ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు ఒకసారి. సో ఎట్ ఎనీ కాస్ట్ అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినా కానీ ఫస్ట్ ఒక బేసిక్ ఈసీజీ, అవసరమైతే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే లోడ్ అయిపోతుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు బ్యాక్ పెయిన్ అంటే, ఇప్పుడు వెన్నుపూస అని అంటాం కదా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది, జస్ట్ ఇలా షోల్డర్స్ మూవ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి, ఇది కూడా గ్యాస్ ప్రాబ్లం కిందకి వస్తుంది. అంటే మనకు గ్యాస్ ప్రాబ్లం కూడా 2 స్కాపులాస్ అంటాం, వెన్నుబొక్కలు పైన ఉండే వెన్నుబొక్కలు, దాని మధ్యలో రేడియేట్ అవుతుంది, అప్పర్ బ్యాక్కి రేడియేట్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం కూడా రేడియేట్ అవుతుంది. హార్ట్ సంబంధించినప్పుడు కూడా మిడ్ బ్యాక్కి రేడియేట్ అవ్వచ్చు, పైకి. సో ఎనీథింగ్ కెన్ బి, అటు కూడా కావచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మూమెంట్ చేస్తుంటే, మూమెంట్ అంటే రన్నింగ్, జంపింగ్, ఫాస్ట్ వాకింగ్ కాదు, చిన్న మూమెంట్స్ చేస్తున్నా కానీ నొప్పి ఎక్కువ అవుతుందంటే అది యూజువల్గా మజిల్ పెయిన్ అట్లాంటిది అవ్వచ్చు. లేకపోతే సివియర్ అసిడిటీ వల్ల కూడా చుట్టుపక్కల మజిల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల కూడా అట్లాంటి పెయిన్ రావచ్చు. బట్ ఎనీథింగ్ ఎట్లాంటిది ఉన్నా కానీ, ఈవెన్ డాక్టర్స్ మాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వీ డూ సమ్ టెస్ట్ టు రూల్ అవుట్. మాకు తెలిసిపోవడం అంటే మాకు ఉంది ఇది అది కాదు అని చెప్పడానికి ఉండదు. ఎనీవన్ హ్యాస్ టు అండర్గో టెస్ట్, ఈసీజీ అని బ్లడ్ టెస్ట్ కానీ అవసరమైతే రూల్ అవుట్ చేయడానికి చేయాలి, చేస్తేనే రూల్ అవుట్ అవుతుంది. ఓకే. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు సొంత వైద్యాలు, ఈ జీరా వాటర్ తాగడం ఇలాంటివి కాకుండా సివియారిటీ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం అయితే మంచిది. థ్యాంక్ యూ.